రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానుండటంతో ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తోంది. నెహ్రూ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో విద్యా విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వివిధ శాఖలు ప్రణాళికలు తయారు చేశాయి. డిసెంబర్ 7తో రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తి కానుంది. దీంతో ప్రభుత్వం విజయోత్సవాలకు ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి 26 రోజుల పాటు వివిధ శాఖలు ఉత్సవాలు నిర్వహించనున్నాయి. బాలల దినోత్సవం సందర్భంగా ఎల్బీ స్టేడియంలో విద్యాశాఖ సుమారు 14,000 మంది విద్యార్థులతో భారీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసింది. దీనికి రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరు కానున్నారు. విద్యార్థులు నమూనా అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో విద్యాశాఖ అమలు చేసిన కార్యక్రమాలపై సావనీర్ విడుదల చేయనున్నారు. తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమైంది. నెహ్రూ జయంతి నుంచి సోనియా గాంధీ జన్మదినం వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో కార్యక్రమాలకు ప్రణాళిక చేసింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలతో పాటు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఏడాది పాలనా విజయాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. సుమారు 18,000 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ, మహిళా సంఘాలకు 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు, 50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. వీటన్నింటినీ డాక్యుమెంట్లు తదితర రూపాల్లో విస్తృత ప్రచారానికి సిద్దమైంది. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, సంబరాలతో పాటు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. గత 10 ఏళ్ల పాలనకు ఏడాది ప్రభుత్వానికి మధ్య తేడాను చూపేలా కార్యక్రమాలు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాది పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించేలా ప్రణాళిక చేశారు. డిసెంబర్ 9న హైదరాబాద్లో వేలాది మంది కళాకారుల ప్రదర్శనలు, లేజర్ షోలు, తారాజువ్వల ప్రదర్శన వంటి భారీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 9 వరకు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, పారిశ్రామిక ఒప్పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్ 4 ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ శాఖలకు సంబంధించిన పాలసీలు ప్రకటించడంతో పాటు పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్ర విపత్తు నిర్వహణా దళాన్ని ఉత్సవాల్లో ప్రారంభించనున్నారు. గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి, గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 నర్సింగ్, 28 పారామెడికల్ కళాశాలలు ప్రారంభించనున్నారు. డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలు, డాగ్ షోలు, బ్యాండ్ ప్రదర్శనలకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.